హర్రర్ థ్రిల్లర్ సైంటిఫిక్ ఫిక్షన్ కలిపి ఇది ఒక డేంజరస్ మూవీ ది హైవ్. ఈ మూవీ చూస్తే బ్రెయిన్ స్టన్నింగ్ అవుతుందా లేకపోతే టైం వేస్ట్ అవుతుందా, చూడాల్సిన మూవీయా లేకపోతే స్కిప్ చేయాలా, చివరి వరకు చూడండి క్లారిటీ వచ్చేస్తుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ డెడ్లీ ఇన్ఫెక్షన్గా మారుతుంది. అది మనుషుల్ని కంట్రోల్ చేయగలిగే వైరస్ అన్నమాట. హీరో కేవ్కి ఇన్ఫెక్షన్గా మారుతుంది. అది తన గతాన్ని గుర్తు చేసుకుంటే అసలు దాని వెనకున్న నిజాలు ఏంటి అనేది తను బయట పెట్టగలుగుతాడా లేదా, అసలు ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎవరి ప్లాను, అతను బ్రతికి బయటపడ్డాడా లేదా, ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. మూవీ హైలైట్స్ అండ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడాలంటే ఇంటెన్సివ్ స్క్రీన్ ప్లే, పక్కా థ్రిల్లింగ్, టైమ్ జెమ్స్, మైండ్ బ్లోయింగ్ ఎడిటింగ్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కానీ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. హీరో యాక్టింగ్ అయితే న్యాచురల్గా ఉంది, చాలా ఇంటెన్సివ్గా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సైంటిఫిక్ ఫిక్షన్ అండ్ హర్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి మస్ట్ వాచ్ అని చెప్పాలి. కానీ కొంచెం స్లో నరేషన్ అనిపించవచ్చు, కొంతమందికి బోర్ కొట్టవచ్చు చెప్పాలంటే. ఫైనల్గా వాచర్ స్కిప్ అంటే హర్రర్ అండ్ సైంటిఫిక్ ఫిక్షన్ ఇష్టపడే వారికి ట్రైట్ అని చెప్పాలి. క్లాసిక్ హర్రర్ అండ్ సైంటిఫిక్ ఫిక్షన్ ఇష్టపడే వారికి కొంచెం ఆలోచించండి అని చెప్తా. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనే ఇస్తున్నాను, చూసేయండి. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసారా లేకపోతే చూడాలనుకుంటారా, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పండి. అలాగే నా రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.